నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. మందమరి పట్టణంలో మంట కలిసిన మానవత్వం. తల్లికి కొరివి పెట్టడానికి ముఖం చాటేసిన కుమారులు, స్థానికుల ఆగ్రహంతో అంత్యక్రియలు చేపట్టిన కొడుకులు. కోడ్ ముగియడంతో ప్రారంభమైన ప్రజా పాలన. మున్సిపాలిటీలో లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న నిరుపేదలు. మెదక్ జిల్లా రామాయంపేటలో చోటు చేసుకున్న ఘటన. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి, గృహలక్ష్మి పథకాల అమలు కోసం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెన్నూరు మున్సిపల్ కమిషనర్ గంగాధర్ తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ కౌంటర్లో మహాలక్ష్మి పథకానికి సంబంధించి, గృహజ్యోతి పథకానికి సంబంధించి ఎవరికైతే లబ్ధి పొందలేరో వాళ్ళు. మానవత్వం మంటగలుస్తుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులు తల్లి చివరి చూపుకు రావటానికి వెనకడుగు వేశారు. ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ దేవుడా నన్ను ఎప్పుడు నీ దగ్గరికి తీసుకువెళ్తావంటూ వృద్ధాప్యంలో ఆ తల్లి తల్లడిల్లుతూ ఒంటరిగానే జీవిస్తూ వచ్చింది. చివరికి ఆమె తనువు చాలించింది. కొరివి పెట్టడానికి కొడుకులు ముఖం చాటేయడంతో స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొడుకులు వచ్చి తల్లి అంత్యక్రియలు చేపట్టారు. ఈ ఘటన మందమరి పట్టణంలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో మానవత్వం మంట కలిసింది. పాత బస్టాండ్ ఏరియాలో గల మున్సిపాలిటీ పక్కన ఉన్న కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది. మల్లక్కకు తిరుపతి, వెంకటేష్, సురేష్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. సురేష్ భారత సైన్యం ఆర్మీ జవాన్గా పనిచేస్తున్నాడు. అయితే ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది. దీంతో కొడుకులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ముగ్గురు కొడుకులు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. దీంతో వెనుకు తగ్గిన కొడుకులు అంత్యక్రియను చేపట్టారు. కన్నతల్లి మరణించిన అంత్యక్రియలకు ముందుకు రాకపోవడంతో ఈ ఘటన స్థానికులను కలిచివేసింది. ఈ ఘటనతో పలువురు స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ముగ్గురు కొడుకులకు 3 కోర్సాలు కొనిచ్చిన తర్వాత చిన్న అబ్బాయి దగ్గర ఉంటే పెద్ద అమ్మాయి ఏం చేసిందంటే ఇల్లు నేనే కొంటానన్న దృష్టిలో పెట్టుకొని అట్టుండద్దు మా ఉండద్దు అలా నిలగొట్టు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చెక్కి వేసారు సార్. వేస్తే ఏం చేసిన స్టేషన్లకు వేసాయని తీసుకొచ్చిన ఏం చెప్పిండు మీరు ముగ్గురు కొడుకులు కాల్ చేయండి, ఒక పోర్షన్లు వాళ్ళు ఉంటే 2 పోర్షన్లు కిరాయికుంటారని చెప్పారు. మీకు ఏమి ఇచ్చారంటే మాకు మనిషికి 2 లక్షలు ఇచ్చింది సార్ అన్నారు. అందువల్ల మనిషికి 2 లక్షలు ఇవ్వండి, ఆ బ్యాంకులు వేసుకుంటారు 6 లక్షలు అని చెప్పింది సార్. ఇచ్చినాక కొన్ని రోజుల వరకు 2 సంవత్సరాలు ఉన్నాక వాళ్ళ పైసలు వాళ్ళు కూడా విక్కున్నారు. వాళ్ళ తండ్రి సరిపోయినా ఉంచుకున్నారు సార్. ఈడ నేను లేను, తిమ్మపురం వెళ్ళిపోయినా. ఆయన మళ్ళీ ముస్లాంలు వెళ్ళగొట్టి కొట్టకూర ఇంట్లో కిరాయిపించారు సార్. నేను మొన్న వచ్చిన అమ్మ ఇది పద్ధతి కాదు, రేపు నువ్వు కుక్కలో పడతావు, మూత్రం పోతావు, దొడ్డిపోతావు, నీకు ఆసనక్క నేను ఇంటికి కిరాయికించుకున్నాను ఉంటాను, నువ్వు బయటికి వెళ్ళిపోవాలి, నీ కొడుకుల దగ్గర ఉండాలన్న అంటే అక్క ఎవరు ఉంచుకుంటలేరు, ఏం చేయాలని ఏడ్చింది సార్. ఇవాళ చనిపోయింది ఆమె. చనిపోయినాక నా ఇంట్లో అద్దంటే నా ఇంట్లో దాన్ని మాట్లాడినారు సార్. మా ఆడలు పాపం కట్టుకున్నట్టే కాదా, మనం మనిషికి 10,000 వేసుకు 2,000 అట్టిగా దానం చేస్తే మనల్ని ఎవరు పోతారు సార్. ఇంకా అంటే ఇంకో చిన్న కొడుకు పోలీస్ జాబు, ఆయన ఏమంటాడు, నేను దానం చేస్తా, ఆర్మీ జాబు నేను దానం చేసి వెళ్ళిపోతా, నేనైతే ఇది ఉంటా అంటాడు. ఆడ దానం చేయకపోతే నాకు ఇప్పుడు కొడుకులు అన్నం పెట్టగా గుండె పోటీ వచ్చి సచ్చింది సార్. అందులో ఆమె కుళ్ళిపోయింది, ఎవరు ముద్దపోలేదు, బట్టలేదు, రైకలేదు, హాస్పిటల్ తీసుకుపోలేదు సార్. ఆమె జీవిపోయింది సార్. ఆమెకు ముగ్గురు కొడుకులు, తిరుపతి, వెంకటేష్ చెప్పినా కదా ఫస్ట్ వెళ్ళగొట్టి ఉంటే నేను బయట ఊరికి వచ్చారికి అంతా అమ్మలక్కలు ఏమని గుర్తు పెడతారు. మనం అంటే మళ్ళీ మనం అంటే మాట మాది నైట్ సార్. మా ఆయన డ్యూటీకి వెళ్ళగొట్టి
వచ్చిన 10 గంటల రాత్రులు వచ్చుకొని పట్టుకుని ఎస్ఐ దగ్గరికి సిఐ కలిసిన ఎస్ఐని పట్టుకొని వచ్చిన మా ఇక్కడ ఎస్ఐ సత్యం సార్ ఆ ఎస్ఐ ఇచ్చి ముగ్గురు కూడా లైన్లో నిల్చుని పెట్టిండు. ఏమన్నాడు మీకేమి ఇచ్చిందంటే మాకు మంచిగా ఒక పోర్షన్ కూడా ఇచ్చింది సార్ మంచి 2 లక్షలు ఇచ్చారంటే మీరు 2 లక్షలు ఇచ్చేయండి మీరు బయటికి వెళ్ళి ఊళ్ళో కిరాయి ఇచ్చుకొని బతుకు ఒక్కరు అంటుంటామంటే ఏ సరే సార్ మా అన్న ఉంటామని ఉంచుకున్నాడు చిన్న అబ్బాయి. 2 గంటలకు తెచ్చుకొని నాకద్దు అని అంటారు లైన్లో మేమే తీసుకొని మనిషి 700 వేసుకొని దానం చేద్దామని అనుకున్నాం. 6 గంటల 2 గంటల నుండి 8 దాకా కూడా దగ్గరికి అద్దు నా తల్లి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు కొడుకులా వాళ్ళు మనుషులా మా లైన్లో నేను విషయం ఏం చెప్తాను. భర్త మల్లయ్య ఆయన ఉండగానే పోలికొచ్చి లిజిస్టెడ్ కింద వారేసారు. అప్పుడు పోలీస్ స్టేషన్ పోయినాం. సార్ మనసుకు 2 లక్షలు ఇవ్వన్నాడు ఇచ్చారు. మళ్ళీ 2 లక్షలు మనసు 2 లక్షలు అంటే ఇచ్చారు. ఆ 2 లక్షలు కూడా తీసుకుని వెళ్ళారు. ఆమెకు 3 కొడుకులు నా ఇంట్లో అంటే నా ఇంట్లో అంటారు. ఈ వాడ నేను పెద్ద మనిషిని కాబట్టి నా ఇంట్లో కిరాయి ఉంచుకున్నా ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇలా చనిపోయిన తర్వాత కూడా నా ఇంటే చనిపోయింది. చనిపోయిన తర్వాత కూడా నా ఇంటికి అంటే నా ఇంటికి అంటారు. 3 కొడుకులు ఒక్క నడిపోడు నా ఇంటికి తీసుకుపోతాను నడిపోడు. కానీ చిన్నోడు పెద్ద మనుషులు కానీ చిన్నోళ్ళు ఆడగంటలు అందరూ కలిసి ఇంటికి 500 వేసుకొని మనం దానం చేద్దాం వాళ్ళ దగ్గరికి అవసరం లేదు అన్న తర్వాత ఇకప్పుడు ముఖ్య బాధ అనిపించి అందరూ తిట్టిన తర్వాత తీసుకుపోయి గలవలు వేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భవన నిర్మాణ సంఘం కార్యాలయంలో తాపీ మేస్త్రీల సంఘం సభ్యులు భవన నిర్మాణ పనులకు సంబంధించిన నూతన ధర పుస్తకాన్ని విడుదల చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం భవన నిర్మాణ సంఘం కార్యాలయంలో మేస్త్రీల సంఘం సభ్యులు భవన నిర్మాణ పనులకు తీసుకోవాల్సిన నూతన రేట్లను ప్రింట్ చేసిన పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేస్త్రీల సంఘం నాయకులు మాట్లాడుతూ హెడ్ తాపీ మేస్త్రీలు కమిటీ సభ్యుల సమక్షంలో నిర్మాణ పనుల్లో ప్రింట్ చేసినటువంటి రేట్లను విడుదల చేయడం జరిగిందని, నూతన రేట్ల విధానాన్ని తాపీ మేస్త్రీలు అమలు చేయాలని, సంఘం నిర్ణయించిన స్లాబ్ ఏరియా రేట్లను అమలు చేయడంలో సభ్యులందరూ కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. సభ్యులందరూ జాబ్ కార్డులు, ధృవీకరణ పత్రాలు లేకుండా పనులు చేపట్టరాదని వారు తెలిపారు. అధ్యక్షులు దెబ్బడి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మక్క మురళీమోహన్, నాయకులు పోతు సత్యం, మామిడి శ్రీనివాస్, పెద్దపల్లి సూరయ్యలు తదితరులు ఉన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించింది. ఈ ఇళ్లను పేదలకు కేటాయించకపోవడంతో ఖాళీగా ఉంటున్నాయి. ఇందులో దాదాపు 50 ఇళ్లను నిరుపేదలు స్వాధీనం చేసుకున్నారు. రామాయంపేట మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్వహించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిరుపేదలకు కేటాయించకుండా ఖాళీగా ఉన్న 50 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిరుపేదలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత కొంతకాలంగా డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రభుత్వం కేటాయించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేడు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలను ధ్వంసం చేసి నిరుపేదలు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు లేదు, జాగా లేదు, ఇన్ని రోజులు ఇస్తా అని చెప్పారు, ఇవ్వలేరు. వేరే ఖాళీగా ఉన్నాయని చెప్పి తాళం పగలగొట్టి లోపలికి వచ్చినాం. ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోమంటున్నారు. ఎడుకోవాలి సార్, మాకు ఏదైనా దారి చూపించండి. దారి చూపిస్తే అక్కడికి వెళ్తాం. ప్రభుత్వం కూడా అదే చెప్పారు సార్, మాకు అరువులైన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. అది కూడా ఎంక్వైరీ చేయండి సార్. మా దగ్గర ఏం లేదు, మేము నిరుపేదోళ్ళం ఉన్నాము, ఖాళీ ఏదైనా కూలి చేసుకొని బతుకుటోళ్ళం ఉన్నాము. మేము కూలి చేసుకొని బతుకుతేనే మాకు పొట్టపూడి వెళ్తుంది. అది కూడా ఎంక్వైరీ చేస్తేనే మాకు ఇవ్వండి సార్, లేకుంటే లేదు. లేకుంటే మా ఉన్న వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేసినాకనే కన్ఫర్మ్ చేయండి. ఎన్ని రోజులు సార్? ఈ 40 ఇండ్లు ఉన్నాయి. 40 ఇండ్ల కోసం కూడా రేపు మాపు అని చెప్తున్నారు. అది కూడా ఎంక్వైరీ చేయండి సార్. మా ఆయన పేరు ఫయ్యూ. నేను 18 ఏళ్ళ నుంచి కిరాయికున్నా. నాకు సైకిల్ లేదు, బండి లేదు, ఆటో లేదు, ఏం లేదు. మా ఆయన 2 కాలు ఇరిగింది, ఒక చేతి తిరిగింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి మేము మా కొడుకు ప్రాణం షాప్లో పనిచేస్తారు పడుతున్నాను. మస్తు ప్రయత్నం చేసినాము, ఎక్కడ ఏం దొరకలేదు. ఇప్పుడైతే వచ్చి ఉన్నాం కానీ రాలేదు మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వీరబెల్లి రఘునాథరావు ఆరోపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని విమర్శించారు. మంచిర్యాలలో కరకట్ట నిర్మాణం ప్రయత్నం ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరపాలని కోరారు. లేని పక్షంలో ప్రజా ఉద్యమం చేపడతామని రఘునాథ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడము, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాలల్లో బ్రహ్మాండమైన ఓటింగ్ ఈసారి బీజేపీకి రావడము, 6 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఇవాళ 6 నెలల తర్వాత ఆ ఓట్లల్లో ప్రతి అసెంబ్లీలో కూడా మీరు చూస్తే నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏవైతే చెప్పిందో, ఇక్కడ మంచిర్యాల ఎమ్మెల్యే ఏదైతే చెప్పిండో ఎన్నికల సమయంలో ఆ హామీలను నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన. మందమరి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 58వ మంది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. దీంతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను బొలిశెట్టి సరోజ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థిక దోపిడీకి గురి అయిందని, ఆర్థిక దోపిడీని ఎండగడుతూ ప్రభుత్వాన్ని సరిచేసే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని వివేక్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థని అన్నిటికన్నా పెద్ద సంస్థ తెలంగాణలో. మనకి ఇక్కడ ఎక్కువ గనులు వచ్చినప్పుడే మనకి ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మంచిగా అవుతుంది, ఉద్యోగాలు ఎక్కువ కల్పిస్తారు. ఇంకా కమర్షియల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది కేవలం సింగరేణి సంస్థ వలన. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెయిన్ రిసోర్స్ బొగ్గు ఉన్నది. బొగ్గు రిలేటెడ్ ఇండస్ట్రీనే ఇక్కడ రావచ్చు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము ఏదైతే మనకు గనులు అలాట్ చేయాలి అంటే, మొన్న ఏదో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది, గుజరాత్ గవర్నమెంట్కి, గుజరాత్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి గనులు వారు అవుట్ ఆఫ్ టర్న్ అలాట్మెంట్ చేస్తున్నారు. మనమేమో ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో సింగరేణి సంస్థకు ఇవ్వాలి అని చెప్పి మనం కూడా కోరడం జరిగింది. లేదు తొందరగానే ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో సింగరేణి సంస్థకు ఈ అలాట్మెంట్ ఏదైతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్కి ఏదైతే అప్పుడు చేసిందో మళ్ళీ ఒకసారి దీన్ని రీఓపెన్ చేసి రాష్ట్రంలో కూడా సింగరేణి సంస్థకు ఎక్కువ గనులు కల్పించినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి కేంద్రం పైన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చిన లబ్ధిదారులందరికీ కూడా మళ్ళీ ఒకసారి భరోసా, అందరికీ కూడా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీము మళ్ళీ వచ్చే సమయంలో కూడా ఈ స్కీమ్ని మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఇతర స్కీమ్లు ఏదైతే గ్యారంటీ కార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో అది కూడా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రాంకు వచ్చిన మన పెద్దలు, ముఖ్య అతిథులు, మన పార్లమెంటు శాసనసభ్యులు, మన ఎమ్మెల్యే గారికి, అదే మనకు ఈరోజు కళ్యాణ లక్ష్మి అంటే మన తెలంగాణ వచ్చినప్పటి నుండి మన సోనియమ్మ, మన తోటి మహిళలు, వారికి పెళ్ళి అంటే ఎంతో ఖర్చు ఉంటుంది. ఆ అమ్మాయిలు కొనుక్కోవాలంటే కూడా వాళ్ళకు పాపం చాలా ఇబ్బంది. ఎవరు కూడా అంటే చుట్టాలు కానీ ఎవరు కానీ ఏదైనా అప్పు అడిగితే కూడా ఇవ్వకుండా పరిస్థితిలో ఉంటారు. కాబట్టి మన సోనియమ్మ అర్థం చేసుకొని మన మహిళలను ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు ఆమె నిజంగా గొప్ప మనసుతో మన ఆడపడుచులకు మనకు ఇవి ఇవ్వడం మొదలుపెట్టిండ్రు. మన ఇదే విధంగా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా నిజంగా ఒక మేనమామలాగా, ఒక తండ్రిలాగా ఆయన ఆలోచించి మన కళ్యాణ లక్ష్మి అనేది ఒక ఆడపడుచులకు ఒక బిడ్డల లెక్క అనుకొని ఆయన ఈ కళ్యాణ లక్ష్మి కూడా ఆయన పంపిణీ అనేది ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే విధంగా మీరు మంచి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని
మీరు ఎంతో తృప్తి మన రేవంత్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా మా అన్న వివేకన్న గారు కూడా మీ ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మందమరి పట్టణంలో మంట కలిసిన మానవత్వం, తల్లికి కొరివి పెట్టడానికి ముఖం చాటేసిన కుమారులు, స్థానికుల ఆగ్రహంతో అంత్యక్రియలు చేపట్టిన కొడుకులు. కోడ్ ముగియడంతో ప్రారంభమైన ప్రజా పాలన, మున్సిపాలిటీలో లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరణ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్వాధీనం చేసుకున్న నిరుపేదలు, మెదక్ జిల్లా రామాయంపేటలో చోటు చేసుకున్న ఘటన. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.